నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ప్రస్తుతం మనతో హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూ ఉంది. అంటే ఈ న్యూస్ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. బట్ దానికి ముందు అసలు వాట్ ఈజ్ సరోగసీ? సరోగసీ అంటే అసలు ఏంటి? సరోగసీ అనేది ఏంటంటే అర్ధగర్భం, అంటే రెంటింగ్ ఇవ్వడం అన్నట్టు. గర్భాన్ని రెంటింగ్ ఇవ్వడం అన్నట్టు. ఎవరికైతే పిల్లలకి అంటే ఎవరైతే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే తల్లి దగ్గర నుంచి అండం తీసుకొని, పురుషుని దగ్గర నుంచి స్పమ్ తీసుకొని వాటిని ఒక ఫర్టిలైజ్ చేసేసి ఎవరికైతే సేఫెస్ట్ మామ్ ఉంటుందో అంటే వేరే తల్లి గర్భంలో ప్రవేశపెట్టి, ఎప్పుడైతే తల్లి గర్భం మెయిన్ అంటే బయాలజికల్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గర్భంలో పరిస్థితులు అనుకూలించకపోతే వేరే గర్భంలో అంటే ఎవరైనా రెంట్ లాగా తీసుకొని గర్భం ఫలవచ్చిత ద్వారా పిల్లలు పుట్టడాన్ని సరోగసీ అంటే రెంట్కి ఇవ్వడం, అర్ధ గర్భం అంటారు దీన్ని అంతే. ఓకే. సో ఇది ఎటువంటిది అంటే జనరల్గా దీనికి యాక్ట్లో ఏం చెప్పిండ్రు అంటే సరోగసీలో ఎప్పుడైనా కానీ ఒక ఏజ్ డిఫైన్ అయి ఉంటుంది యాక్ట్లో. ఇది కమర్షియలైజ్ ఉండకూడదు. సెక్షన్ 2(g) ప్రకారము సరోగసీ అనేది కమర్షియలైజ్ ఉండకూడదు, ట్రూలిస్టిక్ ఉండాలి. అంటే ఇది ఒకరికి పరోపకారం చేసేది ఉండాలి అని యాక్ట్ చెప్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే డాక్టర్లు ఒక స్టెప్ అడ్వాన్స్గా తీసుకొని ఎప్పుడైతే పిల్లలు పుట్టలేని తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ దగ్గర కమర్షియల్గా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, IVF లాంటి ప్రయత్నాలు ఫలించినప్పుడు ఈ సరోగసీ ద్వారా మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందండి, మీ దగ్గర అండాలను పురుష వీర్యకరణను తీసుకొని వేరే తల్లి గర్భంలో ప్రవేశపెట్టి పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్తూ దీన్ని కమర్షియలైజ్గా వాడడం అనేది ఇష్యూ అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ సరోగసీ ఎవరైతే బయాలజికల్ మదర్ వేరే అవుతారో దీనికి రిలేటెడ్ చాలా మూవీస్ కూడా వచ్చాయి. రీసెంట్గా మనం సమంత అదే చూసుకుందాం, యశోద మూవీ ఒకటి వచ్చింది. సో అంటే అవతల బయాలజికల్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 18+ ఉండాలి కదా కంపల్సరీ. 18+ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉంటాయి? ఇప్పుడు ఏం చెప్తుంది అంటే మ్యారేజ్ అయినాక అంటే ఇప్పుడు మ్యారేజ్ 18 years తీసుకుంటే జనరల్గా అయితే మినిమం వాళ్ళకి మ్యారేజ్ అవ్వాల్సిన అవసరం లేదా? అంటే మ్యారేజ్ అనేది ఇక్కడ ఎట్లా తీసుకుంటారు అంటే ఇక్కడ మ్యారేజ్ కానీ కలిసి ఉండడం కానీ ఏది జరిగినా కానీ ఇక్కడ ఏంటంటే ఒక 5 years వాళ్ళు ట్రై చేస్తే కానప్పుడు ఒక అర్ధగర్భానికి పోయే అవకాశం ఉంటుంది. ఇది అయితే ఇక్కడ వాళ్ళు మ్యారేజా కాదనేది యాక్ట్ చెప్పదు. ఇక్కడ యాక్ట్ ఏమంటుంటుంది అంటే మీరు ఒక 5 years ఇప్పుడు బయాలజికల్ మదర్ ఎవరైతే ఉంటారో సరోగసీ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యారీడ్ అయి ఉండాలా? మ్యారీడ్ అవ్వకపోయినా కూడా వాళ్ళకు మ్యారేజ్ అయినా కాకుండా చట్టం ఏం చెప్తుందంటే హెల్తీ మదర్ ఉండాలి. హెల్తీ ఎప్పుడు ఉంటుంది? మేజర్ అయినప్పుడు ఉంటుంది. నథింగ్ బట్ 18 above ఉండాలి. అలా తీసుకోవాలి ఒకటి. రెండోది ఇంకక్కడ వాళ్ళ విల్లింగ్నెస్ బట్టి. విల్లింగ్నెస్ ఏంటి? ట్రూలిస్టిక్ అంటే ఏంటంటే వేరే వాళ్ళకి పరోపకారం చేసినప్పుడు అంటే వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళ గర్భాన్ని అంటే అర్ధ గర్భం అన్నట్టు రెంట్ ఇచ్చినట్టు అవుతుంటుంది కాబట్టి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే అవతల పర్సన్ కంపల్సరీ హెల్తీగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే సరోగసీకి పోవాలో వాళ్ళకు కూడా ఎలా ఉండాలని చెప్పింది, ఏజ్ 25 above ఉండాలి అని చెప్పింది. అంటే ఒక పర్టికులర్ ఏజ్లో పోవాలి. మీరు ఒక 5 years ట్రై చేసినాక ఒక మేజర్ అయ్యి 5 years మీరు మ్యాట్రిమోనియల్ సంబంధంలో ఉండి మీకు పిల్లలు కానప్పుడు వెళ్ళాలని ఉంటుంది. 2(g) సెక్షన్ ఏం చెప్తుంటుంది అంటే కమర్షియల్ చేయొద్దు అని కూడా చెప్తుంది. ఏజ్ లిమిట్ కూడా ఒక సెక్షన్ క్లియర్గా డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ పక్కకు పెట్టి డాక్టర్లు తీసుకునే అతి ఉత్సాహం వల్ల అంటే కమర్షియలైజ్ చేసి డబ్బులు సంపాదిద్దామని తప్పుడు దారులలో వెళ్ళేవాడు. సార్, ఇప్పుడు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ని సీజ్ చేయడం జరిగింది, దాని గురించి చెప్పండి. అదే ఇప్పుడు ప్రజెంట్ కేసు అదేనండి. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అని పెట్టారు. నమ్రత గారు అని డాక్టర్ గారు ఉన్నారు. యాక్చువల్గా 2016లో ఈమె పేరు మీద ఒక కేసు అయిందండి. అప్పుడే 2016లోనే కేసు అయింది. 5 years బ్యాన్ కూడా విధించినారు ఇక్కడ ఎర్లియర్. అయినా కూడా తను అదే కంటిన్యూ చేస్తుంది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకైతే. రెండో విషయం ఏంటి అంటే ఈమె చేసింది ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కేసు ఏంటంటే ఐ విల్ లెట్ యు. ఇద్దరు రాజస్థాన్ దంపతులు ఏం చేశారంటే హైదరాబాద్లో ఇక్కడ రెజిమెంటల్ బజార్లో ఉన్న ఆన్లైన్లో వాళ్ళు సర్చ్ చేసుకున్నారు. ఏ విధంగా వీళ్ళని అప్రోచ్ అవుతారు, ఏమని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు లేవు. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఈ డాక్టర్లు చేస్తారని తెలిసింది. తెలియగానే వాళ్ళు ఏం చేశారో హైదరాబాద్కి రావడం, వీళ్ళని కలవడం, ఒక 35 lakhs సమ్ అమౌంట్కు మాట్లాడుకోవడం. తల్లిదండ్రులు కూడా కోరారు, మరి మా పిల్లలు అవుతారా కారా DNA టెస్ట్ కూడా చేయాలనుకోవడం. ఇవన్నిటికీ డాక్టర్ ఒప్పుకోవడం, ఇవన్నీ జరిగినాయి. జరిగినాక ఒక కొన్ని రోజుల తర్వాత అండాలను వీరకణం తీసి ఫలదీకరణ చేయడం, పిల్లలు పుట్టే టైం గ్యాప్లో మీకు మగ పిల్లాన్ని పుట్టిండని డాక్టర్ గారు చెప్పడం అంతా జరిగిపోయింది. అంతవరకు అక్కడ బాగానే ఉంది. తర్వాత ఎప్పుడైతే తల్లికి డౌట్ వచ్చింది అన్నట్టు ఎక్కడ పిల్లగాడు నారు ఎవరి రూపురేఖలు లేవు, DNA టెస్ట్ చేద్దామని పదే డాక్టర్ గారిని అడగడం, డాక్టర్ గారు దానికి వాయిదా వేస్తూ రావడం, తప్పించుకోవడం వల్ల ఆమెకు డౌట్ రావడం జరిగింది. సో అది తను బయటికి వెళ్ళి
వేరే హాస్పిటల్లో డిఎన్ఏ టెస్ట్లు వేరే టెస్ట్లు అన్ని చేయించేసి డిఎన్ఏ టెస్ట్లు చేయించాక తన పిల్లవాడు కాదని తెలిసినాక మరి అబ్బాయి క్యాన్సర్ వచ్చింది అని అన్నారు. అంటే జనరల్గా డిసీజెస్ ఏది వచ్చినా కానీ అక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే డిఎన్ఏ తనదా కాదని నిర్ధారించుకున్నారు. అంటే ఇక్కడ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయినాక తనని అడగడం ఎప్పుడైతే డాక్టర్ని అడగడం స్టార్ట్ చేశారో డాక్టర్ ఏంటి ఎవరైతే అర్ధగర్భం తీసుకున్నారో వాళ్ళతో మీ మీద కేసులు వేపిస్తారు బెదిరియడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఉన్న గోపాలపురం పోలీసులను అప్రోచ్ అవ్వడం జరిగింది. అక్కడ డిఎంహెచ్ఓ వాళ్ళందరూ కలిసి వెరిఫై చేసినాక తెలిసిన స్టోరీ ఏంటంటే ఎక్కడైతే సరోగసి జరగకుండా వేరే దంపతులకు పుట్టిన పిల్లగాన్ని తీసుకొచ్చి 80,000కు సమ్ అమౌంట్కు కొని మీ పిల్లగాడని వీళ్ళకి చూపెట్టడంతో ఇక్కడ ఇంత సృష్టి ఇది ఒక కేసుగా బయటకు వచ్చేసింది. పోలీసులు ఏం చేశారు ఇలా అంతా తెలియగానే వెంటనే వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినారు, వెరిఫై చేసినారు. డిఎంహెచ్ఓ అంటే మన మెడికల్ ఆఫీసర్స్ అందరు కూర్చొని వెరిఫై చేసినాక ఇది నిజమని తెలిసినాక వెంటనే 420, 406 ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసినారని అదొకటి. తర్వాత సరోగసి చట్టం కింద కమర్షియలైజ్ చేయొద్దు 2(g) ప్రకారం కమర్షియలైజ్ చేసినారు కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. 8 మంది మొత్తం డాక్టర్తో సహా కలిసి 9 మంది వాళ్ళందరినీ అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. మరి ఇది 2016లో జరిగింది అని అంటున్నారు కదా, నమ్రత మీద 2016లో కూడా కేసు ఫైల్ అయింది అని అన్నప్పుడు మళ్ళీ తను ఇదే వృత్తిని ఎలా కంటిన్యూ చేస్తూ వచ్చారు? జనరల్గా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్గా మారడానికి కారణాలు మనకు తెలిసి ఉండవు, కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2016లో తను అప్పుడు చేసిన మిస్టేక్కి మనకు సంబంధించిన ఒక కేసు జరగడం జరిగింది. ఆ కేసు తర్వాత తనని 5 years బ్యాన్ చేసినారు. ఏమని మీరు మెడికల్ బోర్డు వాళ్ళు ఇదంతా వెరిఫై చేసి ఇది నిజమని తెలిసినప్పుడు 5 years బ్యాన్ చేసినారు. అంటే నాకు 5 years అంటే ఇప్పుడు 21లో క్లియర్ అయిపోవచ్చు. మళ్ళీ తను హ్యాబిచువల్గా తయారైంది. సో అందుకే ఈసారి సీరియస్గా అరెస్ట్ చేయడం కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇక్కడ సరోగసి అనేది ఏంటి అంటే రెంట్ గర్భం అనేది పిల్లలు పుట్టని వాళ్ళకి ఒక అవకాశము, పైసలు పోయినా పర్లేదు నాకు పిల్లగాడు కావాలనే ఆశ ఎప్పుడైతే తల్లిదండ్రుల మధ్య ఉన్న ఆశని వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అది ఒక తప్పుడు వేలబోతుందని చెప్పడం. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఫర్టిలిటీ సెంటర్స్ చాలా ఎక్కువ అయిపోయాయి సార్. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ ఇంత లేవు, బట్ ఇప్పుడు ఉన్న ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు గల్లీకి ఒక ఫర్టిలిటీ సెంటర్ అయిపోయింది. సో అంటే ఎంతవరకు ఇవి వీళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారు, అంటే ఎంతవరకు ఇందులో ట్రూత్ ఉంటుంది? ఇప్పుడు ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. చాలా మంది ఇప్పుడు ఏమైతుంది అంటే IVF ద్వారా అయినా IVF అని ఆ టెక్నాలజీ ఉంది, అది మెడికల్ టెక్నాలజీ, వాటిలో అయిన వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది వీర్యకణాలు మనవేనా, అండాలు మనవేనా, వేరే వాళ్ళని తెచ్చి ఇస్తున్నారా అనేది ఒక డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే జనరల్గా ఏముంటుందంటే యాక్ట్ ఏం చెప్పిందంటే స్టేట్ బోర్డ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ స్టేట్ బోర్డ్కి ఒక సరోగసి బోర్డు పెట్టుకొని మెడికల్ వాళ్ళు ఒక సపరేట్గా ఒక బోర్డు పెట్టి దానికి సంబంధించిన విధి విధానాలను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, కండిషన్స్ని ఎలా ఉండాలి, ఎలా వీళ్ళు అండాలను సేకరించాలి, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. దానికి రెగ్యులేటరీ కమిటీ కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయాలి. ఇట్లాంటి ఇష్యూ ఇప్పుడు ఆయన కేసును బట్టి నాకు తెలిసి ఇప్పుడున్న గవర్నమెంట్ బోర్డ్ ఫామ్ చేస్తుందేమో తెలియదు, చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దీని ద్వారా ఎవరి పిల్లలు తెలియకుండా ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులను ఎన్క్యాచ్ చేసుకోవడానికి ఈ ఎవరైతే రెగ్యులర్ అఫెండర్స్ ఉన్నారో సో వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఒక బోర్డు పెట్టుకొని దాని ద్వారా రెగ్యులేట్ కావాలనేది యాక్ట్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఫర్దర్గా ఈ నమ్రత కేసులో ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? జనరల్గా శిక్షలు అంటే ఇప్పుడున్న వాటి కేసులలో 420, 406 ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి చేయడం, తర్వాత కమర్షియలైజ్ చేసినారు, మ్యాక్సిమం 10 years వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇది ఇంకొకటి ఏంటంటే పోలీసుల దృష్టిలో ఇది సెకండ్ కేసు కాబట్టి వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు, వాళ్ళు వదిలే ప్రసక్తే ఉండదు. కంపల్సరీ చట్టం పరిధిలో వాళ్ళకి ఎంత మ్యాక్సిమం శిక్ష పడుతుంది అంటే మినిమం 10 years అంటే మ్యాక్సిమం 10 years వరకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఓకే, అండ్ అలాగే సార్ ఇందాక మీరు ఈ సరోగసి అనేది ఎప్పుడు అని అంటే కపుల్స్ ఇద్దరు ఒక 5 years టైం తీసుకుని అప్పటికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు అప్పుడు సరోగసికి వెళ్తారు, యాక్ట్లో ఉంది. బట్ సెలబ్రిటీస్లో మనం చూస్తూ ఉంటాము పెళ్ళైన 1 yearకి 6 monthsకే సరోగసి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఇది చట్టపరంగా నేరం అవుతుందా లేకపోతే కేస్ టు కేసు మాట్లాడండి అంటే అందరూ ఇట్లా ఇప్పుడు సెలబ్రిటీల గురించి ఎవరి గురించి అయితే మనం చెప్పలేము. ఒక కేసు ఇష్యూ ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు అదే నేను అనేది ఏంటంటే ఒక రెగ్యులేటరీ బోర్డు అనేది ఉండాలి. సరోగసి రెగ్యులేటరీ బోర్డు లాగా పెట్టేస్తే వాళ్ళ దగ్గర ఎవరైతే సరోగసి చేసేవాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటే సెలబ్రిటీలు రాని, కామన్ సిటిజన్ రాని, ఇంకెవరైనా రాని వాళ్ళు రూల్స్ చెప్తారు కాబట్టి అదొక కమర్షియల్ వేలో పోకుండా ఉంటుంది.
ఒక ట్రూలిస్టిక్ అంటే ఒక పరోపకారం అన్నట్టు, ఎవరికైతే పిల్లలు పుట్టకుంటే వేరే వాళ్ళు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంతే తప్ప ఇట్లాంటి రెగ్యులేషన్ లేకపోతే, టర్మ్స్ అండ్ కండిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫెర్టిలిటీ సెంటర్స్ ఓపెన్ అయినప్పుడు ఏమయ్యే అవకాశాలు ఉంటాయి, ఇట్లాంటి ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఎంత అది మనోవేదనకు గురి అవుతారు కదా పిల్లలు లేని తల్లిదండ్రులు. చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ఈ న్యూస్ బట్టి ఎంతమంది IVF వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది అంటే ఒక భయాందోళనలకు గురయ్యే అవకాశాలు. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.